హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీకు ఈ మధ్యకాలంలో వీడియోస్ అని అప్లోడ్ చేయడం కొంత వర్క్ వల్ల నేను చేయలేకపోయాను. బట్ నన్ను ఈ యొక్క ఆపర్చునిటీ ద్వారా చాలామంది జాయిన్ అయిన వారు ఎక్కువగా అడుగుతున్నారు. ఏంటి అని అంటే కేవైసీ ఏ విధంగా అప్లోడ్ చేయాలి. అసలు ఇప్పటివరకు మన అప్లికేషన్ ఫిల్అప్ చేయడం తెలుసుకున్నాము, అకౌంట్ డీటెయిల్స్ అప్లోడ్ చేయడం తెలుసుకున్నాము. కానీ కేవైసీ ఏ విధంగా అప్లోడ్ చేయాలనేది చాలా మందికి తెలియడం లేదు. కమెంట్స్లో కూడా చాలా మంది ఏం పెడుతున్నారంటే కేవైసీ ఎలా చేసుకోవాలి మేడం అని చాలా మంది నన్ను అడగడం జరుగుతుంది. అయితే ఈరోజు ఈ వీడియోలో మీకు కేవైసీ ఏ విధంగా చేసుకోవాలి అనేది క్లియర్గా చెప్తాను. అయితే ముందుగా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీరు ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ ఆల్సో షేర్ చేయండి. సో మనమైతే ముందు మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదామండి. మీ దగ్గర ఏదైతే అప్లికేషన్ ఉందో లైక్ క్రోమ్ కానీ గూగుల్ బ్రౌజర్ ఇలాంటివి ఉంటాయి కదా, మీ దగ్గర ఏదైతే అప్లికేషన్ ఉందో ఆ అప్లికేషన్ని మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మీరు అక్కడ టైప్ చేయాల్సింది ఫస్ట్ FLP అంటే foreverliving.com అనే వెబ్సైట్ని మీరు ఓపెన్ చేయాలి. ఎందుకంటే ఈ యొక్క కేవైసీ అప్లోడ్ చేయాలంటే మీకు కావాల్సిన నీడ్స్ ఏంటి అని అంటే ఫస్ట్ మీకు ఆధార్ కార్డు, పాన్ కార్డు అండ్ FBO ID, పాస్వర్డ్ అండ్ వెబ్సైట్. ఈ 4 ఐటమ్స్ అనేవి పర్టికులర్గా ఉండాలి. ఇవి లేకుండా మీరు కేవైసీ చేస్తారని డెఫినెట్గా అవ్వదు. సో మీరు foreverliving.com అనే వెబ్సైట్ని ఓపెన్ చేయగానే దాని యొక్క వెబ్ పేజ్ అనేది ఈ విధంగా మీకు కనపడుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ మీకు క్లియర్గా ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు ఇంటర్ఫేస్లో మీ అకౌంట్ అనేది లాగిన్ అయి ఉండాలి. ఫస్ట్ foreverliving.com అనే వెబ్సైట్ని ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేయగానే వెబ్సైట్ అనేది మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనపడుతుంది. అండ్ ఆల్సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే టాప్లో మీకు రైట్ సైడ్ టాప్లో లాగిన్ అని కనపడుతుంది కదా, ఈ లాగిన్ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ లాగిన్ మీద మీరు క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన వెంటనే మీకు FBO ID అండ్ పాస్వర్డ్ 2 అడుగుతుంది. మీరు ఎవరైతే కేవైసీ డీటెయిల్స్ అప్లోడ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళవి మాత్రమే FBO ID పాస్వర్డ్ తీసుకోవాలి. డీటెయిల్స్ కూడా వాళ్ళవి మాత్రమే తీసుకోవాలి. ఎవరికి పడితే వాళ్ళకి తీసుకొని ఒకరి డీటెయిల్స్ ఒకరికి పెట్టి మీరు కనుక అప్లోడ్ చేయాలి అని చూసినట్లయితే డెఫినెట్గా అది కేవైసీ వెరిఫై అవ్వదు. మీరు కనుక డాక్యుమెంట్స్ అనేవి ప్రాపర్గా పెట్టినట్లయితే డెఫినెట్గా వితిన్ 1 డేలోనే మీకు కేవైసీ వెరిఫికేషన్ అనేది అయిపోతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ID నెంబర్ అండ్ పాస్వర్డ్ రెండింటిని నేను ఇక్కడ క్లియర్గా ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లాగిన్ అనే ఆప్షన్ కనపడుతుంది కదా, ఈ లాగిన్ మీద క్లిక్ చేయండి. ఈ లాగిన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఎవరిదైతే అకౌంట్ అనేది ఓపెన్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళ అకౌంట్ అనేది మీరు ఓపెన్ చేస్తారు. అయితే ID పాస్వర్డ్ అనేది ప్రాపర్గా మీరు పెట్టకపోయినట్లయితే డెఫినెట్గా మీకు కేవైసీ అవ్వదు, ప్లస్ అకౌంట్ కూడా ఓపెన్ అవ్వదు. ID పాస్వర్డ్ నేను ప్రాపర్గా పెట్టాను కాబట్టి ఇక్కడ మీకు క్లియర్గా కనపడుతుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ C రామలక్ష్మి అంటే ఇక్కడ టాప్లో రైట్ సైడ్ టాప్లో నేను ఎవరైతే అకౌంట్ డీటెయిల్స్ అప్లోడ్ చేయాలనుకుంటున్నాను, నేను ఎవరిదైతే అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నానో వాళ్ళ అకౌంట్ అనేది ఇక్కడ ఓపెన్ అయిందా లేదా మీరే చెక్ చేసుకోండి. సో నేను ఇక్కడ C రామలక్ష్మి అనే అమ్మాయిది అకౌంట్ అనేది ఓపెన్ చేయాలనుకున్నాను కాబట్టి ఇక్కడ నేను ఓపెన్ చేశాను. మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే సో ఇక్కడ ఆ అమ్మాయిదా కాదా, మీరు ఎవరిదైతే ఓపెన్ చేస్తారో అది రాంగ్ రైట్ అని చూస్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మై అకౌంట్ అని కేవైసీ డాక్యుమెంట్స్ అని కనపడుతుంది కదా. సో కేవైసీ డాక్యుమెంట్స్ అంటే మన కేవైసీ ఇప్పుడు సబ్మిట్ చేస్తాము. అండ్ బోనస్ ఇన్ఫర్మేషన్ అంటే మన అకౌంట్ డీటెయిల్స్ సబ్మిట్ చేస్తాము. అండ్ సెక్యూరిటీ సెట్టింగ్స్ అంటే మీకు ఇంకా పర్సనల్ డీటెయిల్స్ ఏమైనా ఉన్న సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవాలన్నా మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఇంకా మిగిలిన డీటెయిల్స్ అని మీరు ఇక్కడ ఒక స్టెప్ బై స్టెప్ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే C రామలక్ష్మి అనే ఆమె జూన్ 2024 జాయిన్ అయ్యింది. సో ఇక్కడ మీకు అలాగే కాకుండా పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇక్కడ క్లియర్గా చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఏంటంటే పర్టికులర్గా ఎవరైతే డీటెయిల్స్ ఉంటాయో వాళ్ళ డీటెయిల్స్ మాత్రమే ఇక్కడ ఉంటాయి. ఇక్కడ మీరు ఎవరైతే అప్లికేషన్ ఫిల్అప్ చేస్తారో వాళ్ళ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అన్నీ కూడా ఇక్కడ మీకు క్లియర్గా చూపించడం జరుగుతుంది. మీరు ఒకవేళ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆమె పేరు, నెక్స్ట్ వాళ్ళ డిస్ప్లే నేమ్ అండ్ ఈమెయిల్ అడ్రస్ అండ్ మొబైల్ నెంబర్ అండ్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అయితే మనం ఇవ్వలేదు. డేట్ ఆఫ్ బర్త్, లాంగ్వేజ్, వాళ్ళు మ్యారీడా అన్మ్యారీడా ఇక్కడ ఈ డీటెయిల్స్ అని ఇచ్చాము. అండ్ ఇక్కడ పాన్ కార్డ్ అనేది లేదు, పాన్ కార్డ్ తీసేస్తామన్నమాట. పాన్ కార్డ్ అనేది ఇంకా ఇవ్వలేదు. అండ్ జాయినింగ్ డేట్ ఇచ్చాము. వాళ్ళు ఈ యొక్క ఆపర్చునిటీలో ఏ లెవెల్లో ఉన్నారు, సూపర్వైజరా, ప్రిఫర్డ్ కస్టమరా, వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నారు, అలాగే మెంబర్ ID కూడా ఇవ్వడం జరిగింది. అగైన్ వాళ్ళ అడ్రస్ ఏదైతే ఉందో వాళ్ళ ఆధార్ కార్డులో ఏదైతే అడ్రస్ ఉందో ఆ అడ్రస్ మాత్రమే ఇక్కడ మీకు కనపడుతుంది. ఈ విధంగా మీ అకౌంట్లో డీటెయిల్స్ అనేవి మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడైతే మనం ముందుగా కేవైసీ అనేది అప్లోడ్ చేద్దాము. ఇక్కడ మీకు కేవైసీ డాక్యుమెంట్స్ అనేది ఉంది కదా, కేవైసీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీరు కేవైసీ అనేది అప్లోడ్ చేయలేదు కాబట్టి కేవైసీ నాట్ కంప్లీటెడ్ అని వచ్చింది. సో కేవైసీ అప్లోడ్ చేసి ఇక్కడ మీకు కేవైసీ వెరిఫైడ్ అని వస్తుంది. ఫోటో అనేది ఎప్పుడు కూడా ఇక్కడ మీకు చూపిస్తున్నట్లుగా ఫస్ట్లో ఉంది చూడండి, ఎలాంటి బౌండరీస్ లేకుండా చక్కగా ఓన్లీ ఫోటో మాత్రమే పడాలి. ఇలా పెడితేనే మీకు కేవైసీ అనేది వెరిఫై అవుతుంది. అండ్ సెకండ్ పిక్లో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు కేవైసీ అనేది ఈ విధంగా పెడితే కనుక అప్లోడ్ అవ్వదు. ఇక్కడ చూసుకున్నట్లయితే అడ్రస్ ప్రూఫ్ వచ్చేసి మనం ఆధార్ కార్డ్ అని పెట్టాలి. ఆధార్ కార్డ్ తీసుకోవాలి. ఆధార్
ఆధార్ కార్డులో మీరు చిన్న ఫోటో పెద్ద ఫోటోస్ రెండు ఉంటాయి. చిన్న ఫోటో అయితే పెద్దది చిన్నది రెండు, అంటే ఫ్రంట్ టు బ్యాక్ రెండు పెట్టాలి. అదే మీరు పెద్ద ఫోటో పెడుతున్నట్లయితే పెద్ద ఫోటో ఫ్రంట్ సైడ్ మాత్రమే 2 చోట్ల పెట్టాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను అప్లోడ్ డాక్యుమెంట్ కొట్టాను. అలా కొట్టిన వెంటనే ఇక్కడ నాకు నా గ్యాలరీ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన వెంటనే ఇప్పుడు ఆ ఫొటోస్ అనేవి ఎక్కడ ఉన్నాయో నేను చెక్ చేసుకుంటున్నాను. ఆ ఫొటోస్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతున్నాయి చూడండి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఆధార్ కార్డ్ అనేది నాది ఆల్రెడీ పెద్ద ఫోటోనే ఉంది నా దగ్గర. ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ నేను ఆధార్ కార్డ్ని ఇక్కడ ఇలా పెద్ద ఫోటో అయితే మనం ఫ్రంట్ సైడ్ పెడితే సరిపోతుంది, బ్యాక్ సైడ్ అవసరం లేదు. చిన్న ఫోటో పెడితే మాత్రం బ్యాక్ సైడ్ కూడా పెట్టాలి. సో ఇదే ఫోటోని సేమ్ మరలా ఇదే ఫోటోని ఇక్కడ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీకు అదే ఫోటోని మరలా అప్లోడ్ చేస్తున్నాను చూడండి. అండ్ ఇక్కడ మీకు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇదంతా అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ కింద మీకు కొంచెం స్క్రోల్ చేసుకుంటూ వస్తే ఏజ్ ప్రూఫ్ అడుగుతుంది. ఏజ్ ప్రూఫ్ దగ్గర సెలెక్ట్ ఏజ్ ప్రూఫ్ డాక్యుమెంట్ అంటే మనం ఒకటి పాన్ కార్డ్ మాత్రమే సెలెక్ట్ చేస్తాము. బట్ పాన్ కార్డ్ అనేది అందరికీ ఉండదు కాబట్టి పాన్ కార్డ్ దగ్గర స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు పాన్ కార్డ్ని సబ్మిట్ చేయొచ్చు. ఒకవేళ పాన్ కార్డ్ లేకపోతే స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ మీరు ఏం చేయాలంటే ఆధార్ కార్డ్ని పెట్టుకోవచ్చు. స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ అని పెట్టవచ్చు, లేదంటే ఆధార్ కార్డ్ అని పెట్టుకోవచ్చు. అలా లేకుండా పాన్ కార్డ్ ఉన్నట్లయితే పాన్ కార్డ్ సెలెక్ట్ చేసుకొని పాన్ కార్డ్ ఫోటో అనేది ఎలాంటి ఎడ్జెస్ లేకుండా నీట్గా ఓన్లీ ఆ ఫోటో మాత్రమే పడేలాగా మీరు ఫోటో అనేది పెట్టండి. అలా పెట్టిన తర్వాత ఇక్కడ పాన్ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారు, ఫోటో మీకు ఒకటి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు పాన్ నెంబర్ అనేది అడుగుతుంది. ఆ పాన్ కార్డ్ మీద ఒక నెంబర్ అనేది ఉంటుంది ఈ ఆల్ఫాబెట్స్లో. సో ఆల్ఫాబెట్స్ అండ్ నెంబర్స్ కాంబినేషన్లో పాన్ కార్డ్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ ఏదైతే ఉందో అది మీరు ప్రాపర్గా అప్డేట్ చేయాలి. పొరపాటున మీరు కనుక ఒక లెటర్ పెట్టబోయి ఇంకో లెటర్ పెట్టినా మీకు కేవైసీ అవ్వదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఎవరిదైతే మీరు పాన్ కార్డ్ ఇచ్చారో ఆమె డీటెయిల్స్ మాత్రమే పెట్టాలి. వేరే డీటెయిల్స్ పెడితే డెఫినెట్గా మీకు పాన్ కార్డ్ అనేది అవ్వదు. ఇక్కడ మీరు కనుక పాన్ కార్డ్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ కాకుండా అప్లికేషన్లో వేరే డేట్ ఆఫ్ బర్త్ పెట్టినా సరే మీకు అది పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో 1-2 సార్లు చెక్ చేసుకుని అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడైనా సరే ఆ పాన్ కార్డులో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో అది మాత్రమే పెట్టండి. ఒకవేళ పాన్ కార్డ్ లేకపోతే ఆధార్ కార్డులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి, ఓన్గా పెట్టద్దు. ప్లస్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పాన్ కార్డ్ నెంబర్ వచ్చేసి పాన్ కార్డులో ఏదైతే నెంబర్ ఉందో ఆల్ఫాబెట్స్ స్మాల్ లెటర్స్ బిగ్ లెటర్స్ అవి కూడా మీరు చూస్ చేసుకొని నిదానంగా జాగ్రత్తగా మీరు పెట్టుకోండి. సో అలా పెట్టిన తర్వాత మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక్కొక్కటి సెండ్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు అంతా మొత్తం డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా పెట్టారు లేదని 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఇవన్నీ సెలెక్ట్ చేసారు లేదో కూడా మీరు చెక్ చేసుకోండి. అలా చెక్ చేసుకున్న వెంటనే ఇక్కడ సేవ్ అండ్ సబ్మిట్ ఉంది కదా, ఇక్కడ సేవ్ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. అండ్ మీ సేవ్ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఒక మెసేజ్ నోటిఫికేషన్ టైప్ మీకు ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే సేవ్ అండ్ సబ్మిట్ క్లిక్ చేస్తాను. ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు సబ్మిట్ యువర్ కేవైసీ, మీరు నిజంగా ఈ కేవైసీని సబ్మిట్ చేయాలనుకుంటున్నారా అని అడుగుతుంది. సబ్మిట్ చేయాలనుకున్నట్లయితే ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి, లేదు అనుకుంటే క్యాన్సిల్ మీద క్లిక్ చేయండి. నేను సబ్మిట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి సబ్మిట్ చేస్తున్నాను, సబ్మిట్ మీద క్లిక్ చేశాను. అండ్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు క్లియర్గా నోటిఫికేషన్ ఒకటి ఇస్తారు. ఎలా అంటే ఇప్పుడు మీరు ఇక్కడ సబ్మిట్ చేయండి. ఫస్ట్ సబ్మిట్ చేసిన ఇక్కడ చూడండి చిన్నగా లోడ్ అవుతుంది. ఈ విధంగా లోడ్ అయిన తర్వాత యువర్ కేవైసీ డాక్యుమెంట్స్ హ్యావ్ బీన్ సబ్మిటెడ్ అంటే మన కేవైసీ డాక్యుమెంట్స్ అనేవి మనం ఆల్రెడీ సబ్మిట్ చేసాము. అండ్ ఇక్కడ మీరు కొంచెం పైకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసినట్లయితే వెరిఫికేషన్ ఇన్ ప్రోగ్రెస్ అంటే కేవైసీ డాక్యుమెంట్స్ ఎప్పుడైతే మనం సబ్మిట్ చేస్తామో అప్పుడు మనకి వెరిఫికేషన్ ఇన్ ప్రోగ్రెస్ అని వస్తుంది. ఇక్కడ కనుక గ్రీన్ కలర్లో వెరిఫైడ్ అని కనపడినట్లయితే మీ కేవైసీ వెరిఫైడ్ అయినట్లే. ఇక్కడ నాట్ వెరిఫైడ్ అని వస్తే మీకు అది కేవైసీ అప్లోడ్ అవునట్లు మీరు ఏం మిస్టేక్ చేస్తారో చూసుకోవాలి. సో ఇక్కడ మీకు గ్రీన్ కలర్లో వెరిఫైడ్ అని పడాలి, అలా పడితే మీ కేవైసీ అనేది అవుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే యువర్ కేవైసీ డాక్యుమెంట్స్ ఆర్ కరెంట్లీ బీయింగ్ వెరిఫైడ్ యూజువల్లీ టేక్ అప్ టు 2 to 3 బిజినెస్ డేస్ అని కనపడుతుంది. అంటే కేవైసీ అనేది మాక్సిమం 2 నుంచి 3 రోజుల్లోపు మీకు అప్డేట్ అవుతుంది అని చెప్తున్నారు. బట్ అన్ని రోజులు తీసుకోదండి. మీరు కనుక ప్రాపర్గా అప్లోడ్ చేసినట్లయితే 1 డేలోనే మీ కేవైసీ అనేది అయిపోతుంది. అది మీరు ఎలా తెలుసుకోవాలనుకున్నట్లయితే సేమ్ అకౌంట్ ఓపెన్ చేస్తారు, కేవైసీ డాక్యుమెంట్స్ ఓపెన్ చేస్తారు. నెక్స్ట్ కేవైసీ స్టేటస్ దగ్గర గ్రీన్ కలర్లో వెరిఫైడ్ అనే ఆప్షన్ మీకు కనపడితే అది వెరిఫై అయినట్లు. సో మీరు ఈ యొక్క వీడియో ద్వారా అంటే ఈ ఎఫ్ఎల్పి కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మీరు ఎఫ్ఎల్పి కంపెనీలో కేవైసీ అనేది ఏ విధంగా సబ్మిట్ చేయాలి అనేది మీరు ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. సో ఇక్కడ మీరు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఇమీడియట్గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో కమెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.